హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఐఎమ్ రాధిక. దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్ అండి. సో మీ అందరు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అండ్ ఇక్కడ నేనైతే కాఫీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఐ ఆమ్ అ కాఫీ లవర్. ఇక్కడ వచ్చి నాకు మా హస్బెండ్కి ప్రిపేర్ చేస్తున్నాను. మా బాబు వచ్చి నిద్రపోతున్నాడండి, అందుకే మా ఇద్దరికి నేను ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ మా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇక్కడ వెరీ వెరీ సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండి. ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఇది ఓవర్ నైట్ ఓట్స్ అండి. నేనైతే కర్డ్లో సోక్ చేస్తానండి. చాలామంది యాక్చువల్లీ మిల్క్ ప్రిఫర్ చేస్తారు. నాకైతే మిల్క్ అస్సలు నచ్చదండి. సో నేను కర్డ్ తీసుకుంటాను. ఇలా కూడా బాగుంటుంది. సో మార్నింగ్ అన్ని ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవడమే, చాలా ఈజీ అండి. ఫ్రూట్స్ వచ్చి ఇక్కడ నేను యాపిల్, బనానా అండ్ డేట్స్ యాడ్ చేశానమాట. సో మనకి అవైలబుల్గా ఏ ఫ్రూట్స్ అయితే ఉంటాయో అవే యాడ్ చేసుకోవచ్చు. అండ్ అరౌండ్ 11-11:30 టైంకి నేను ఇక్కడ బటర్ మిల్క్ ప్రిపేర్ చేసుకుంటానండి. బటర్ మిల్క్ అనే కాదండి, ఏ డ్రింక్ ఉన్నా బీట్రూట్ జ్యూస్ కానీ ఏబీసీ జ్యూస్ కానీ ఏదైనా ఒక డ్రింక్ నేను ప్రిపేర్ చేసుకుంటానమాట. అండ్ ఇక్కడ నేను వచ్చి బటర్ మిల్క్లో కొంచెం లెమన్ స్క్వీజ్ చేశాను. అండ్ స్పైసీనెస్ కోసం కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేశానండి. ఇలా అయితే కొంచెం బాగుంటుంది. అండ్ మా లంచ్ వచ్చి నేను టమాటా రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇక్కడ నేను అదేనండి బఠానీ ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మా బాబుకి కొంచెం బఠానీ ఎక్కువ యాడ్ చేస్తే తింటాడు, అలా అని చెప్పి నేను ఎక్కువ తీసుకున్నాను. నేనైతే ఇలాగ సింపుల్ ప్రాసెస్లోనే చేసుకుంటానండి. అండ్ ఇక్కడ వచ్చి రైతా కోసం అని చెప్పేసి నేను ఆనియన్స్, మిర్చి అండ్ కొత్తిమీర కట్ చేస్తూ ఉన్నానండి. సో టమాటా రైస్కి కాంబినేషన్గా రైతా ఉంటే బాగుంటుంది కదండి. సో నాట్ ఓన్లీ ఫర్ ది టమాటా రైస్, దేనికైనా ఏ ఫ్రైడ్ రైస్కైనా రైతా కాంబినేషన్ ఇస్ ద పర్ఫెక్ట్ కాంబినేషన్ కదండి. సో ఇక్కడ నేను వచ్చి బాస్మతి రైస్ తీసుకున్నానండి. సో ఫైనల్లీ దిస్ ఇస్ మై లంచ్.